ఏంటి? నేను పక్కన మోటల్ ఉంది కదా, అక్కడ రూమ్ తీసుకుంటాను. నైట్ అక్కడే ఉంటాను. అదే కరెక్ట్. ఐల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్, క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, బాయ్. వెయిట్, ఏంటి? లేదు, ఇక్కడే ఉండొచ్చు. విల్ బి ఫైన్. కమ్ ఇన్. ఏంటి ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. నన్ను తలకిందలు చేసేసావు. లైక్ ఐమ్ షివరింగ్. చలి వల్ల కాదు, మైండ్ అంతా ఏదోలా అయిపోయింది. ఓ, ఎప్పటి నుంచి? నిన్ను కిస్ చేశాను కదా. టార్చర్ పెట్టకు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇదిగో ఈ మూల పడుకుంటాను. I love you, Surya. I really, really love you. షీస్ ఇన్ లవ్ విత్ మీ డాడీ. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పడేశాడు. నిన్న సాయంత్రం చెప్పింది. నేను 4 ఏళ్ళు ఆగాక అని చెప్పాను. అవునవును, దట్ సెన్సిబుల్. అలాగే ఉండాలి. వెరీ గుడ్ న్యూస్. సంతోషంగా అవుతారా? అమ్మ పక్కనే ఉంది, ఇస్తారు, మాట్లాడు. యా, గుడ్ న్యూస్. పెళ్ళి ఇక్కడేగా? మా ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? ఒక ఓక్లహోమా ట్రిప్ ఉంది 3 రోజుల్లో. తను అక్కడికి వెళ్తుంది ఒక ప్రాజెక్ట్ పని మీద. నేను వెళ్తున్నాను, ఆ తర్వాత వచ్చేస్తాను. నువ్వు నాతో పాటు వచ్చి I'll try and buy your ticket. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, I'll ask them. నీకు అక్కడ చాలా పనులు ఉంటాయి. 2 రోజులు బిజీగా ఉంటావు మేఘ్నా. నేను ఈ గ్రేహన్ బస్సులో కూర్చుంటే నీ గురించి ఆలోచిస్తూ వచ్చేస్తాను. నాకు అలాగే ఊరు చూసినట్టు ఉంటుంది. 2 రోజులేగా, నేను వచ్చేస్తాను. But I'll miss you. మేఘ్నాతో మీ గురించి, అమ్మ గురించి చాలా చెప్పాను. Surya. దాన్ని ప్రేమించాను. ఇన్స్పైర్డ్ బై యువర్ లవ్ ఫర్ మామ్. యా, సీ యూ మేఘ్నా. Bye. నేను మీకు విషయం చెప్పలేదు డాడీ. నా బాధ మీకు తెలియకూడదు అనుకున్నాను. కానీ నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను. ఎవరు నన్ను ఓదారుస్తారు? డాడీ. Did you say you were related to her? No, I'm a friend. But I was with her. What's your first name? Surya. Is that the passport? Can I see your ID?
Are you here to see the body? Miss Magda? No, I'm waiting for somebody else. Okay, thanks. నువ్వు నాకు నచ్చావు. నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు. నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది. నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది. నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది. నేను మీతో చెప్పలేదు డాడీ. నేను మేఘ్నా వెళ్ళిన ప్రతి చోటికి నేను మళ్ళీ వెళ్ళాను. ఎందుకో నాకు అనిపించింది అలాగే తన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోదామని. తను చనిపోయిందని నేను నమ్మలేకపోయాను. మీ దగ్గరికి తిరిగి రాకూడదు అనుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. డాడీ, మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళారు? వి నీడ్ యూ. ఐ నీడ్ యూ. జీవితంలో జరిగినవన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అమెరికా నుంచి బయలుదేరి రావడం, మీతోనూ అమ్మతోనూ శ్రేయతోనూ మేఘ్నా గురించి చెప్పి ఏడవాలనిపించింది. మిమ్మల్ని కౌగిలించుకుంటే నా బాధ తీరుతుందనిపించింది. బయలుదేరాను. Young man, I'm sorry to intrude. Please. I think you need this. No, I'm okay. Take it. It's brand new. Please. No, not that. It's not very often you see a young man like you crying. I hope you feel better soon. శంకర్ నారాయణన్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు డాడీ. Don't worry about it. ఆయనకి మీలాగే ఒక స్టైల్ ఉంది. ఆయనతో మాట్లాడాలనిపించింది. అంతా చెప్పాను. అంతా. Death can't take away the memories. చాలా ఉంటాయిగా సూర్య. All those memories, వాటిని మాత్రం అలాగే ఉంచి లోపల. కష్టంగా ఉంటుంది. It will be very difficult. Yeah. But ఆ మెమరీస్ మాత్రమే స్ట్రెంగ్త్ లోపల నుంచి వస్తుంది. దాన్ని పట్టుకో ఇక్కడ. హ్యాంగ్ ఇన్ దేర్ సూర్య. యుల్ గెట్ త్రూ. ఎక్స్క్యూజ్ మీ, హౌ డు లైక్ టు సిట్ ఇన్ ద ఫస్ట్ క్లాస్? ఐ హావ్ ఎ సీట్ రైట్ డౌన్ దేర్ అండ్ దిస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. లేదు సూర్య, పర్వాలేదు. ఎందుకు? సో వై? తప్పుగా అనుకోకు. నువ్వు ఫ్రీగా ఉండాలంటే అక్కడికి వెళ్ళిపోతాను. Not at all. ఓకే, సో లెట్స్ టాక్. Yeah. మా నాన్న పోయిన సంవత్సరం చనిపోయారు. తట్టుకోలేకపోయాను. కానీ నా కొడుకున్నాడు. 5 ఏళ్ళు వాడికి. వాడి మాటలు, వాడి చేసే చిన్న చిన్న విషయాలు 1 సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియకుండా చేశాయి. అలాంటిదేమైనా ఉంటుంది కదా సూర్య? చూడండి. He's a wonderful person, Daddy. ఓకే సూర్య. Yeah, నేను మీతో చెప్పాను డాడీ. సూర్య, రా. గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. సారీ, మేము బాధపడ్డాం. లెట్ మీ టేక్ దిస్. లేదు, పర్లేదు. ఇట్స్ ఓకే డార్లింగ్. రా, కూర్చో. నువ్వు దేనికి దిగులు పడుకో సూర్య.
నేను నాన్న ఉన్నాం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు. రే ఎలా ఉన్నావురా? ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? నీ ఆఫీస్ బాగా రన్ అవుతుంది తెలుసుగా. రెండోసారి అందరినీ కలిసిరా. గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఓకే ఓకే డాడీ. ఆ తర్వాత పైకే జీవితం అని గడిపిన రోజులు. ప్రియా ప్రియాతో పరిచయం పెరిగిన రోజులు. She became my best friend, Daddy. Hi, Ra. What? Hey, Priya. ఏమైంది? సడన్గా ఆపేసావే? You pug. Come here. Hey. How are you? Yeah, I'm fine. ఇంట్లో ఒక చిన్న పార్టీ. ఇట్స్ మై బర్త్డే టుడే. Oh. శ్రేయ వస్తుంది, నువ్వు రావాలి. చూద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. God bless you, my child. God bless you. Here you go. Thank you, uncle. God bless you. God bless you. Thank you. Yes, Surya. You must say it. Oh my God, guys! Stop it, yeah! I hate you. You take this one now. No matter now. మేఘ్నాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించిన రోజులు. సూర్య, ఒక బుక్ కొన్నాను నీకోసం, నువ్వు చదవాలి. హే, దానికి నేనే పే చేశాను. నేను మళ్ళీ ఇచ్చేస్తానే. Hey Surya, here's looking at life ahead. థ్యాంక్స్. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి చూడలేదు. నాకేదోలా అనిపించింది. ఒక 10 నిమిషాలకు ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ నాలో, ఒక అన్రెస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు తను నాకు కనిపించదేమోనని. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను. మేఘ్నాని మర్చిపోలేకపోయాను. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాను డాడీ. మీరు దాచిపెట్టిన బాటిల్ వచ్చింది మామ. ఒక ట్రైన్ ఎక్కి నా లైఫ్లోకి. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళారా? నా కళ్ళ ముందు తీసుకెళ్ళారా? చెంచలరా,
అయ్యో చెంచలరా నా చెంచల మామ తను. సరేరా. మేఘ్నా నా మేఘలరా. నా దేవత మామ తను. మావా రే సూర్య రే ఏంట్రా? ఏంటే దిస్ ఇస్ కాల్డ్ చావు బాజారా. షిట్ ఈడౌట్ మావా. చెక్కిందిరా. ఇంటికి మోసుకెళ్లాల్సిందే. రెడీగా ఉండండి. రే స్టడీగానే ఉన్నాడు రా. సూర్య ఏంట్రా? అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలో నా నిండే, అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే, అది ఒకే మాట అన్న బలె మిసిమి బంగారు మూట, ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదు రన్న. ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలో నా నిండే, అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే. సూర్య లే. సూర్య డాడీ అంకుల్ రా. పోదాం రా. అడవిని గుర్రం మల్లె అట్టా తిరిగిన నన్నే ఒక పువ్వులాగా మార్చి వేసింది. పడకలు తొంగుంటేనే నా కలలే చెరిగే, ఆమె సోయగాలు నవ్విపోయే ముత్యంలాగా, ఏదో ఇద్దరినిట్ట ఇంతగా కలిపే చక్క, ఓ దాగుడు మూతాటలెన్నో ఆడి పడామే. కళ్ళకు గంతలు కట్టి చేతులు చాచి నీకై నేనే వెతుకుతూ ఉన్న, తనుగా ఏవై పెళ్ళిందో, తనుగా ఏవై పెళ్ళిందో, తనుగా ఏవై పెళ్ళిందో. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. బతుకే రాట్నం లేరా, తెగ తిరుగును లేరా, అది పైన కింద అవుతది కదరా.
మొదట పైకెగిరాను నే బోర్లా పడ్డా కొరమీను మల్లె మడుగు విడిచి తన్నుకు చచ్చా ఎవరో కూడా వస్తారు ఎవరో విడిచిపోతారు అది ఎవరు ఎందుకన్నది మన చేతిలో లేదే వెలుగుల దేవత ఒకతే ఎదనే కలవరపరచి ఏదో మాయను చేసి తానే ఏమైపోయిందో తానే ఏమైపోయిందో తానే ఏమైపోయిందో అది నన్నే చేరవచ్చే చంచల ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా ఆగాను ఒకతే నా గుండెలో నా నిండే అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే అది ఒకే మాట అన్న భలే మిసిమి బంగారు మూట ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదు రన్న తన తన్నే తానే 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 తన తందన తానే తన తన్నే తానే తన తందన తానే. నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు LBW ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాజ్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దట్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, అది నీకు తెలుసు, మీ ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. Dad! Daddy! 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 Dad! Wobbly's over the door! Dad! 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 Just once, Daddy! శ్రేయ ఎక్కడికి? అమ్మా, నేను వెళ్ళి చూస్తాను. Daddy, please, Daddy! Ayo! Ayuda, perdone! నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా. వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద. నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు, అందుకే నన్ను పంపించారు. ये कब हुआ सलीम? परसों शाम को स्कूल से आते वक्त बच्चे को अगवा कर लिया. A 5-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have my kid over there, please give him back to me. I'll do whatever is necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళీ శంకర్ నారాయణన్, ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది. నేను శ్రీనగర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాను.
Excuse me, sir. Please respect my privacy here. More publicity in this is just going to hurt my son. మీరు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళావని నన్ను అడిగారు. ఎందుకో తెలీదు. ఆయనకు అలాంటి కష్టం వచ్చిందని తెలియగానే ఆయనతో ఉండాలనిపించింది నాకు. లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని నాకు తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ ఐఎమ్ ష్యూర్ సార్, వాడికి ఏమీ అవ్వదు. చూడండి, ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది డబ్బు కోసమే. ఆయన ఇంట్లో ఆయనతో పాటే నన్ను ఉండమన్నారు. ఆదిత్య 5 ఏళ్ళు, వాడెంత భయపడుతుంటాడో ఊహించాను. ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నారనిపించింది. మేఘ్నాకు జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరూ పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను. నేనున్నప్పుడే మొదటి ఫోన్ కాల్ వచ్చింది. 2 కోట్లు అడిగి బెదిరించారు. सर सीलमपुर इलाके में छापा मारा जाए तो कैसा रहेगा? ये फाइल ले जाना। सर सीलमपुर इलाके में अगर अपने 2-4 आदमी भेजकर बदमाशों को पकड़े तो शायद पता चल जाएगा। वही का आदमी किया होगा सर। ज्यादा स्मार्ट मत बन। क्या करना क्या नहीं करना मेरे को पता है। जा जाके चाय ले गया। పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనిపించింది. ఆదిత్యాన్ని వెతకాలన్న ఉద్దేశం వాళ్ళకి బలంగా లేదనిపించింది. నాకేమైనా చెయ్యాలనిపించింది. నేనే బయలుదేరాను. డాడీ ఢిల్లీలో నేను తిరగని చోటే లేదు. అంతసేపు నడిచాను, ప్రతి వీధి తిరిగాను, ఎవరెవరితోనూ మాట్లాడాను. దాదాపు 1000 మందితో మాట్లాడుంటాను. ఆదిత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను ఒక పట్టుదలతో. ఒకడు రోడ్డు ఎక్కాడంటే వాడికి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. రకరకాల విషయాలు తెలుస్తాయని తెలుసుకున్నాను. పిచ్చి వాళ్ళ తయారయ్యాను. నాలో తెలియని ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంకొకటిగా మారింది. इस एरिया में कोई है जो ऐसा काम करता है? बातचीत नहीं करने का है मुझे तेरे साथ। करना है कि नहीं? नहीं। तो फिर निकल यहाँ से। मेरे सवाल जाकर के आंटी से पूछ। आंटी गेट आउट हु आर यू बास्टर्ड? 1 मिनट। यू आर पुलिस? नो नो नो, यू आर पुलिस? 1 मिनट मेरी बात। 1 मिनट मेरी बात। చిన్న పైని కిడ్నాప్ చేశారా? నువ్వేంటి అబ్బాయినే కనిపెడతావా? ఈ ఏరియాలో शादी। डब्बू मालिक, मटिया महल, उसको मालूम रहेगा। अभी जो आप यहाँ से 50 गज की दूरी पे जाएंगे, थोड़ा सा आगे जाकर चौक के ऊपर दाहिने मुड़ करके आपको डब्बू मालिक मिलेगा। ఎంతో మంది చెప్పిన పేరు ఒకటే, డబ్బు మాలిక్. डब्बू मालिक। एक लड़की है, 13 साल की है। ये फोटो बेचना है इसको। किसी ने बोला कि आपसे ये काम हो जाएगा। चल फूट यहाँ से, निकलो। ఏవేవో ప్రయత్నాలు చేశాను. भागो यहाँ से। ఆడపిల్లల్ని అమ్మేవాడిగా మారాను. ले एक सफेद देना। वो फोटो दिखाया था मैंने, उसका कुछ हो सकता है? गायब हो जाओ बहन। ఆ పట్టుదలే నన్ను చెలదండి ఆదిత్య దగ్గరికి తీసుకెళ్ళింది.
ओए बच्चे ने सुता रहने दे, उन्हें जगाई ना। जग्गे जाके पीछे बैठ। अबे कौन है बे? अपना लड़का है? नहीं। 1 घंटा पहले जब मैं आया तो कोई नहीं था। कौन हो सकता है? पैसा ले तू। भाई 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 सॉरी, वो लड़की के बारे में पूछना था आपसे, बस कुछ और नहीं। सॉरी भाई, सॉरी। आदित्य ये पुलिस है क्या? हाँ పోలీస్. ఏ బచ్చకు छोड़ ఒకడు దేనికోసమైనా తెగిస్తే వాడికి అది దొరుకుతుంది. ఆ రోజు నాకు అది అర్థమైంది డాడీ. तू पुलिस है? ఆ రోజు నేను చావు గురించి ఆలోచించలేదు, కానీ కళ్ళ ముందు చూశాను. Aidya, just stay here. Don't make any noise. I'm your friend. You wanna go to daddy, right? I'll take you to daddy.
छुपा रखा है? बोल, कौन है मैं तू? कौन है तू? कुत्ते की मौत करेगा साले? बोल रहे, दे दे बच्चे मुझे। बच्चा कहाँ छुपा रखा है? कहाँ छुपा रखा है? వాణ్ణి ఓడించినప్పుడు సంతోషం లేదు నాలో, కోపం కోపం మాత్రమే. And I discovered myself that day, Daddy. Stay. Nothing. Nothing. You didn't see anything, right? He died. No. The man's hand got cut. No, it was a game. Uncle and I, we played a game. You know what? We won. Come, let's go to Daddy. Yeah. No, Open the door. Aditya, come. Let's go. Hey, let me in. Just move aside. Let me go. Sir, we got Aditya. Shankar, sir, we got Aditya. Aditya, go to Daddy. Sir, I tell you, sir. Sir, just listen to me. Sir, I followed this guy. I tracked him. I caught her. I found Aditya with him, sir. I don't need to answer you. Sir, I saw this officer there with him. Sir, it happened suddenly. I followed my whole night. It was a big gang. His name is Asad, sir. Sir, give me 2 minutes. I'll tell you everything. Sir, it's all over. I got him, sir. I got him. We got him, sir. Surya. We got him, sir. Thank you, Surya. Just don't worry about anything, sir. You got him. Just go to him. Be with him. What happened? Why did you Sir, find the boy? Nothing, sir. This all happened in a place called Himgiri, sir. This man, they walked out with Aditya. I followed them to that house previous night, sir. ఆ తర్వాత నా చుట్టూ 4 వైపుల సంతోషమే, మీకు ఒంట్లో బాగోకుండా పోయేంత వరకు. బాగదిష్టి లక్ష్మి ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఆ తర్వాత మళ్ళీ ప్రియా గుర్తుంది. ఈ పాటికి ఒకరోజు అలా ఆలోచించి చూశాను. ఇంకోసారి నా సైకిల్ ముట్టుకొని చూడు. 8 ఏళ్ళప్పటి నుంచి తను నాకు తెలుసు. శ్రేయకి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయిని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియా. హాయ్. ఏంట్రా? వాడితో చెప్పనా? నువ్వు పాత ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూస్తావా? యా. ఏ స్పోర్ట్ ఫైట్ చేసావు? మరి ఎలా చేసావు?
ఏంటి నేను సీరియస్ గా అడుగుతున్నాను. ట్రైనింగ్ తీసుకున్నావా? తనతో పాటు ఉండడం నాకు నచ్చింది. What? నేను ఇక్కడ దిగిపోతాను. రాస్కెల్. What are you? సూర్య, వాట్స్ హ్యాపెనింగ్? లెట్స్ జస్ట్ గో. ఉండు. చెయ్యి. నథింగ్ హ్యాపెన్. వెళ్దాం పద. సూర్య, సూర్య లిసన్ టు మీ. లెట్స్ జస్ట్ గో ఫ్రమ్ హియర్. వెళ్దాం పద. ఇప్పుడేరా? సూర్య, నో 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 నో. సూర్య, సూర్య, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ సూర్య. సూర్య, సూర్య వదిలే. సూర్య వదిలే చెప్తున్నానుగా. సూర్య, సూర్య పిచ్చి పట్టిందా నీకు? నేను వద్దని చెప్తున్నానుగా. సూర్య, సూర్య వద్దు. సూర్య, ఇంకోసారి చెయ్యేసేటప్పుడు ఈ దెబ్బలు గుర్తు రావాలి. సూర్య, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? హా సూర్య, వాడికి ఏదైనా అయితే అందరూ చూస్తున్నారు. ఛే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా. రౌడీ. వాట్? రౌడీ. తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా, ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యుండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. ఐ వాజంట్ రెడీ. చూస్తేనే అర్థమవుతుంది, ఇద్దరు ఎదురుపడ్డ మాట్లాడుకోవడం లేదు. నథింగ్ లైక్ దట్. తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో. నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు. మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలనే జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని.
కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ. నో, ఆర్మీ వద్దు, ఏం వద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాలేదు. నేను 4 ఏళ్ళు చదువుకోవడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను. ఆస్ డాడీ. డార్లింగ్, అది కాలేజ్. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్, ఇక్కడి నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ. కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫిన్. ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట. తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని? పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నేనేమైనా చెయ్యాలమ్మా. నేను సంతోషంగా లేను. ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది. అది నేను బయటికి చూపించలేదు, మీ ఎవరికి చెప్పను లేదు. ఇదే నాకు కావాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ నో ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వాంట్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్. హార్ట్ టచ్ చేసాడు, వాడు గుడి మీద చేపెట్టేశాడు, నువ్వు కాదనుకో. సనా, జస్ట్ పర్స్యూ వాట్ యువర్ హార్ట్ డిజైర్స్. నేను మీ అమ్మని చూసిన రోజు నా గుడి మీద చేపెట్టేశారు. నాకున్న ఒకే ఒక డిజైర్ తనే. కానీ ఒకటి, నీ ఆర్మీ లైఫ్ కంటే కాస్త టఫ్ అయింది. నేనే గెలిచేశాను. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. వాట్? ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, వాడి ఇష్ట ప్రకారం చేయి డార్లింగ్. సూర్య ప్లీజ్ మా. డార్లింగ్, నేను చెప్పేది విను. హీల్ బి ఫైన్. హీస్ మేడ్ అప్ హిస్ మైండ్. ఐఎమ్ మేజర్ కే సూర్య డాడీ. 6 ఏళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తను ఇంకా నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరథంలో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం
That's the minute I fell in love with her daddy. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాను మన ఆర్మీ. సూర్య, యూ లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. నో 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 నో, డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా, నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య, నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి, నిన్ను కౌగిలించుకోవాలి. ఐ వాంట్ కిస్ యూ. ఐ వాంట్ యూ టు కిస్ మీ. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు శారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. ఐ రియలైజ్డ్ ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ యూ. యా, మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి, అవి నాకు కావాలి. వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి,
నీ గొంతు వినాలి అనుకుంటాను, ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యు ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు, ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్నది. మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథేలా. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్నది. మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథీలా. వయసంత వసంత గాలి మనసనుకో, మమతనుకో, ఎదురైనది ఎడారి దారి చిగురులతో, చిలకలతో. యమునకొకే సంగమమే కడలినది, కలవదులే. హృదయమిలా అంకితమై నిలిచినది తన కొరకే. పడిన ముడి పడు చూడి, ఎదలో చిరుమువ్వల సవ్వడి. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్నది. మనసేమో ఆగదు, క్షణమైన తో
ఇంకా బాగా తెరవండి. ఎక్కడ నొప్పిగా ఉంది చెప్పండి. మిస్సెస్ కృష్ణన్, ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. వీ కెన్ గివ్ ఇట్ 1 year మ్యాక్సిమం. అంతకు మించి అంటే కష్టం. లాస్ట్ ఇయర్ October 12th అందరి సంతోషం దూరమైన రోజు. సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ మే బై యూ అనదర్ ఫ్యూ more months. ఇస్ దట్ ఓకే? వస్తే హార్ట్కి ప్రాబ్లం వస్తుంది అనుకున్నాను, క్యాన్సర్ వస్తుందని అనుకోలేదు. అదేం పర్వాలేదులే, మీరేం కంగారు పడకండి. దీనివల్లే ఎన్నిసార్లు ఈ దరిద్రాన్ని మానేమని చెప్పాను. And this is a hospital, you know, you can't smoke here. Darling, I know this is a hospital and I'm not smoking. Darling, I'm not smoking. What's wrong with both of them? ఎక్కడికి వెళ్తున్నావు? తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. ఒకే ఒక్క సంవత్సరం డాడీ, ఎంత మారిపోయారు. బాధతో మీ తల పట్టుకుని కూర్చునేవారు, ఏమీ చెప్పకుండా. అసలు ఆ సర్జరీ చేసుండకూడదనిపిస్తోంది. మీ గొంతు పోయింది, మీ మెడ చుట్టూ ఏదో కట్టినట్టుగా. మిమ్మల్ని అలా చూడలేకపోయాను డాడీ, అందుకే మీకు దూరంగా ఉన్నాను. అది తప్పే. మీ చెయ్యి పట్టుకుని మీ పక్కనే కూర్చుని ఉండాలి, మీకు బాగా దగ్గరగా ఉంటుండాలి. డాడీ, ఐఎమ్ సారీ. ఇవన్నీ మళ్ళీ జరగవు కదా, మళ్ళీ కౌగిలించుకోవడం మళ్ళీ కుదరదు కదా. ట్రైన్ పక్కనే బైక్ వెళ్తుంటే బైక్లో వెళ్ళేటప్పుడు డాడీ ఏమన్నా కథ చెప్పబట్టురా, నా వల్ల అవడం లేదురా, కష్టంగా ఉంది. వాడు కథ చెప్పని తాతయ్య అని అడుగుతున్నాడట. నేను మాట్లాడలేకపోతున్నాను, కథ చెప్పలేకపోతున్నానని బాధపడ్డారు. పెద్దయ్యాక నన్ను మర్చిపోతాడా అని అడిగారు. వాడికి నా గురించి చెప్తూ ఉండండి అని చెప్పారు. సూర్య, వాడికి చెప్తూ ఉండు ప్రియా, నువ్వు ఆయన గురించి. ఆయన మనలో తెలిసి వెళ్ళిపోతారు కదా ప్రియా. శాండిల్స్ ఇక్కడే ఉన్నాయి. అంకుల్, అయ్యి ఓకే? అంకుల్, అంకుల్, డాడీ, అయ్యి ఓకే? డాడీ, అంకుల్, ఏమైంది? అంకుల్. సూర్య, యా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళాలా? నీ బదులు ఇంకెవరూ వెళ్ళడానికి లేదా? డోంట్ గో. డాడీ ఈస్ నాట్ వెల్. నువ్వు ఇక్కడ ఉండాలి. స్టే బ్యాక్ నో. ఆయనకేమీ కాదు, డాక్టర్ చెప్పారు కదా, ఇంకో 3 నెలల వరకు హీల్ బీ ఫైన్. నేను వెళ్ళక తప్పదు. యు నో హౌ ఇట్ ఇస్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఓకే. మిమ్మల్ని చివరిసారిగా చూసింది మొన్న, గుర్తుంది? సారీ. ఏం లేదు, రండి. బయలుదేరావా? 1 hourలో బయలుదేరుతాను. ఇట్స్ రెస్క్యూ మిషన్. 3 రోజుల్లో వచ్చేస్తాను. మీరు పడుకోండి, నేను కిందకే వస్తున్నాను. బాయ్ చెప్తాను వచ్చాను. I'll be thinking about you. Be safe. Yes, Daddy. త్వరగా వచ్చే. Sure. Yeah. ఇంకేం లేదు, మిగతా వచ్చాక మాట్లాడుకుందాం. డాడీ. బాయ్ సనా. బాయ్. సారీ. గుడ్ నైట్ అంకుల్. నేను వస్తాను. ఉండు. బాయ్ డాడీ.
మిమ్మల్ని మర్చిపోలేను డాడీ. ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. జీవితాన్ని మళ్ళీ జీవించినట్టుంది నాకు. ఇన్ని రోజులుగా నేను ఇవన్నీ తలుచుకోలేదు. వీటన్నిటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎక్కడున్నారు డాడీ? నన్ను వదిలి వెళ్ళకండి. జర్నలిస్ట్ నమ్రతా దత్తిని జమ్మూలో కిడ్నాప్ చేశారు. ఆవిడని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాం. బయలుదేరేటప్పుడు నేను మీకు ఇది చెప్పాలనుకోలేదు. ఇప్పుడు నాతో పాటే ఉండండి డాడీ. That's where they kept her, Major. It's a mushroom factory. Are you sure? Yes, Major. She's in there? Yes. And watch out, there's some activity there. You gotta take them for surprise. Yeah. Jai Hind. Just relax. You're in safe hands. This is Indian Army. I'm in charge here. Just stay calm. Don't move. Shit, guys, stand back. This place is wired. Stay calm, okay? We'll get you home. Relax. Just relax, okay? Relax. There you go. It's okay, come. Hold her. Hey, you're a brave woman, okay? Move. Clear? Let's go. Shit, back up! Get in the other side!
go! Keep going! Get out of here! Go! Manav! Shit! Go! Manav, you get Manav! Manav, you okay? You better be okay! Move it, get out of here! I don't want anybody else going down, okay? Move it! You read me? Airlock 234, we are coming in. This is a complaint. It's all over. He's here. మా డాడీ తీసుకెళ్ళిపోతున్నారు. మెల్లిగా Surya, it's okay. శ్రేయ, ఏడవకు. సూర్య, ఏడవకూడదు, బాధపడకూడదు. ఇక మీ పిల్లల కోసం మీరు సంతోషంగా ఉండాలి. డాడీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఇప్పుడు కూడా మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. ఇది రుక్మిణి కన్న కళ. తన శౌర్యాన్ని చూపడానికి వచ్చిన వారి డాడీ. పేరుకు తగ్గట్టే కృష్ణుల్లా వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు.
నువ్వు నిజంగా నీ శౌర్యాన్ని చూపడానికి వచ్చిన వాడివే. ప్రియా విన్నావా? నీ వైఫ్ని అడిగితే చెప్తుంది. ఏవే? అయ్యో మీరు మాతో పాటే ఉన్నారు నాకు తెలుసు డాడీ.